హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసేది రౌండ్గా రావాలి, కోపుగా లేకుండా ఇలా ఎలా వేసేది డాట్స్ చూపిస్తానండి. బ్యాక్ పార్టును ఫ్రంట్ పార్ట్ 36 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇవి ఇలా బ్యాక్ చూడండి, ఇలా నేనైతే ఇండివిజువల్ పైపింగ్ వేసానండి. ఈ పైపింగ్ వేయడం వల్ల మనకు ఇలా 32 సైజ్ అనమాట. 8 ఇంచ్ వస్తుంది కదా, మనం 4తో డివైడ్ చేసేసుకుంటే నడుము లూజు 32 సైజ్ అనమాట. ఇవి ఇలా బ్యాక్ డాట్స్ వచ్చేసి 4.5 అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే 30 నుంచి 32 34 అంటే అలా సైజు నుంచి మనము 4.5 వేసేసుకుంటే మన బ్యాక్ డాట్ సరిపోతుంది. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని 2 డాట్స్ పట్టుకొని ఇలా వేయాలన్నమాట. చూడండి, ఇలా సమానంగా కరెక్ట్గా పట్టేసుకోండి. అటు ఇటు లేకుండా కింద ఇలా లైన్ గీసేసుకోండి. లైన్ గీసుకుంటే మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. బిగినర్స్ 2 కరెక్ట్గా పట్టేసుకోవాలి, అటు ఇటు ఉండొద్దు, ఫినిషింగ్ సరిగ్గా రాదనమాట. ఫస్ట్ అయితే రబ్ చేసుకోవాలి, మళ్ళీ పైన కూడా రబ్ చేసేసుకోండి. 4.5 వరకు ఇలా స్టిచ్ చేసేసుకోండి పైకి. ఇలా హాఫ్ ఇంచ్ కింద పెట్టాలండి, ఎందుకంటే మనకు నడుము పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట తక్కువ పెట్టుకుంటే క్లాత్. అందుకని హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీ పెట్టేసుకోవాలి. 2 డాట్ కూడా చూడండి, 2 డాట్ కూడా సేమ్ అంతే. హాఫ్ ఇంచ్ మనం డాట్ పెట్టేసుకొని పైకి 4.5 పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మీకు ఏంటంటే క్లారిటీ కోసము బిగినర్స్కి 2 చూపిస్తున్నానండి నేను. చూడండి స్కిప్ చేయకుండా, ఓకేనా? నచ్చిందనుకోండి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే వీడియో అప్లోడ్ కొత్త వీడియోస్ అయితే నేను అంటే బిగినర్స్కి బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే నేను పెట్టగలుగుతాను, ఓకేనా? ఇలా చూడండి, ఇలా బ్యాక్ ఇలా వచ్చేసింది కదా. కింద అయితే మనము పట్టు వేసేసుకోవాలి హెమ్మింగ్. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా మనకు ఇక్కడ 2.5 తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి నేను 2.5 తీసేసుకొని మళ్ళీ 2.5 పెడతాను కదా. 36 సైజ్ అనమాట చెస్ట్ లూజు. ఇప్పుడు 2.5 మధ్యలో ఒక లైన్ వేసేసుకోండి. 2.5కి మధ్యలో ఒక లైన్ వేసేసుకొని చూడండి, 3 ఇంచ్ అంటే ఖర్చుకుపోతే 2.5 వస్తుంది కదా. అలా ఇవి ఈ 2.5 ఇక్కడి నుంచి చూడండి, ఇలా 3 ఇంచ్ అయితే ఇలా స్ట్రైట్గా పెడితే 2.5 వస్తుంది. ఇలా క్రాస్గా పెడితే 3 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 2 డాట్స్ని పట్టేసుకోండి. చూడండి, ఇలా పట్టేసేసుకొని మనకు మిడిల్ పాయింట్ వచ్చేసి ఒక 1కి 2 లైన్స్ వస్తుంది కదా, అలాగా. ఇప్పుడు ఇక్కడి నుంచి 2.5 తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే 3 అలా తీసుకున్నా మనకు కోప్ లాగా వచ్చేస్తుంది. చాలామంది ఇష్టపడరు కదంటే రౌండ్గా రావాలనుకుంటే ఇలా డాట్స్ కుట్టుకోండి, మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఇలా రబ్ చేయండి పైన. ఫస్ట్ డాట్ అయిపోయింది. సెకండ్ డాట్ ఇక్కడ నుంచి కింద నుంచి 2 ఇంచెస్ అయితే తీసుకోండి, సరిపోతుందండి. బాగా వచ్చేస్తుంది షేప్. ఈ 2 తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 2.5 అయితే తీసుకోండి. 2.5 ఇలా తీసుకోండి. మనకు మధ్యలో మిడిల్లో వచ్చేసి సమానంగా ఉండాలి 3 డాట్స్కి. ఎందుకంటే నేను డ్రాయింగ్ చేసి వేయలేదండి, పేపర్ మీద కటింగ్ చేశాను కదా. అక్కడ నేను కట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట, మీకు చూపించడానికి ఇలా చెప్తున్నా, ఓకేనా ఫ్రెండ్స్? ఇలా రబ్ చేసేసుకోండి. సెకండ్ డాట్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ డాట్ ఏం చేయాలంటే మనం అసలు లైన్ గీయకున్నా కూడా మనకు వచ్చేస్తుందండి. చూడండి, ఫస్ట్ డాట్ ఇలా పట్టేసుకుంటే మనకు చంక దగ్గరికి ఈజీగా వచ్చేస్తుంది. మన కట్స్ అయితే ఎక్కడైతే పెట్టామో సేమ్ అక్కడికి వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము ఒక 4 ఇంచ్ అయితే నేను తీసుకుంటున్నా. ఇక్కడ 4 ఇంచ్ అయితే తీసుకుంటున్నా. 4.5 అయినా పెట్టేసుకోవచ్చు, 4 అయినా పెట్టుకోవచ్చు అండి. మనకైతే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఓకేనా? ఇలా చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా పట్టేసేసుకొని పైన రబ్ చేయండి, ఎందుకంటే గట్టిగా ఉండాలి, ఊడుతుంది అనమాట. ఇలా కింద కూడా రబ్ చేసేసేయండి 4 దగ్గర. ఇలా రబ్ చేయడం వల్ల చూడండి ఎంత బాగా వచ్చేసిందో రౌండ్గా. మనకు కప్ షేప్ అయితే బాగా వచ్చేస్తుంది అనమాట. దీనికి షేప్ బట్టి యాడ్ చేసేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్? సెకండ్ది కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే బిగినర్స్కి అర్థమవుతుందని చెప్పేసి నేను క్లియర్గా అయితే చెప్తున్నా ఫ్రెండ్స్.
ఇలా వచ్చేస్తుంది చూడండి. ఏంటంటే క్లాత్ కూడా మనకు స్టిప్గా ఉంటుంది కాబట్టి బాగా వచ్చేస్తుంది అనమాట షేప్. అక్కడ కూర్చుండిపోద్ది. ఇలా మనం 2 ½ నేనైతే ఖర్చు పెట్టేసాను. మీకు కనిపించలేదేమో. ఆ ఖర్చు దగ్గర నేను మీకు డాట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్స్ పెట్టుకున్నాను కదా! ఆ కట్స్‌ని రెండిటిని పట్టేసేసుకొని 2 ½ తీసుకోండి. కరెక్ట్‌గా అయితే సరిపోతుందండి. ఇలా మనకు ఇలా రబ్ చేసేసుకొని పైన కూడా రబ్ చేసేయండి. మెయిన్ డాట్ అయిపోతుంది కదా! సెకండ్ డాట్ కూడా కింది నుంచి 2 ఇంచెస్ అయితే తీసుకోండి. 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఒక 2 లైన్స్ చాలండి. ఎక్కువేం అవసరం లేదు. 2 లైన్స్ నుంచి 2 ½ అయితే తీసేసుకోండి. ఓకేనా? ఇలా తీసుకుంటే మనకు రౌండ్ షేప్‌లో పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది బ్లౌజు. డాట్స్ అయితే గిన చూడండి. ఇలా ఫస్ట్ డాట్ పట్టేసేసుకొని చంక దగ్గరికి వచ్చేస్తుందనమాట ఈజీగా. చూడండి మన కట్స్ అయితే పెట్టుకున్నాం కదా! 4 ఇంచ్ అయితే తీసుకోండి. ఇలాగా. ఇలా ఒక లైన్ అయితే వేసేసుకోండి. బిగినర్స్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. స్టిచ్ దాన్నెమ్మటే వేసేసుకోవచ్చు మనము. నేనైతే మామూలుగా డైరెక్ట్‌గా వేసేస్తానండి. లైన్ వేసేసుకోకుండా చూడండి. ఎంత బాగా వచ్చేసింది రౌండ్‌గా ఇలా వచ్చేస్తుంది కదా! మీకు నచ్చిందనుకో ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి మంచిగా వచ్చేసింది కదా షేప్. షేప్ పట్టి కూడా ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్? షేప్ పట్టి కూడా రాకుండా ఉన్నదనుకోండి, మీకు ఖర్చు కనకుండా నాకైతే ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.